వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణ ఆచార్య గుల్లెల శ్రీరామచంద్రుడు గారి బాలానందిని వ్యాఖ్య 207వ భాగం 2-6-20 యుద్ధకాండలో 51 ఏకపంచాశః సర్గ. శరబంధాల నుండి రామలక్ష్మణుడు వైనతేయుడైనటువంటి సుపర్ణుడనేటువంటి గరుత్మంతుడు వచ్చి విడుదల చేశాక ఏం జరిగిందో చెప్పు. తేషాం కుతుములం శబ్దం వానరాణాం మహౌజసాం నద్దతాం రాక్షసై సార్ధం తదా సుశ్రావరావణ. అప్పుడు గొప్ప తేజస్సు గల గర్జిస్తున్న వానరుడు చేసే వ్యాకుల ధ్వనిని రావణుడు రాక్షసులు కూడా విన్నారు. ఏంటో వీళ్ళకి ఊపొచ్చిందే అనుకున్నారు. స్నిగ్ధ గంభీర నిర్ఘోషం శ్రుత్వాస నినదం గృజం సచివానాం తతస్తేషాం మధ్యే వచనమబ్రవీత్. రావణుడు మధురంగా గంభీరంగా ఉన్న ధ్వనిగల ఆ వానరుడు చేసే శబ్దాన్ని విని మంత్రుల మధ్య ఇలా అన్నాడు. యథాసౌ సంప్రహృష్టానం వానరాణాం సముత్థితః బహూనాం సుమహాన్నాదో మేఘానాం ఇవ గర్జితాం సువ్యక్తం మహతి ప్రీతిరేతేషాం నత్ర సంశయః తథా హి విపులైర్నాదైస్తు శుభే లవణార్ణవః. ఏమిటో వానరుడు హడావిడి చూస్తుంటే ఏదో వాళ్ళకి మంచి జరిగినట్టుగా ఉందిరా, చాలా మేఘంలాగా గర్జిస్తున్నారు కనుక వీళ్ళకు గొప్ప సంతోషం ఏదో కలిగినట్టు అనిపిస్తోందిరా. ఈ విషయం అనుమానం లేదు. అధికమైన ధ్వనుల చేత లవణ సముద్రాన్ని కూడా క్షోభింపజేస్తున్నారా వీళ్ళు. తౌతు బద్ధై సరైస్తీక్ష్మైర్భ్రాతరౌ రామలక్ష్మణౌ అయంచమసు మహావాద శంకాం జనయతీమి. సోదరుడైన రామలక్ష్మణుడు వాడి అయిన బాణాల చేత కట్టబడ్డారు కదా. ఇప్పుడు బయలుదేరిన గొప్ప ధ్వని నాకు శంక అనుమానాన్ని కలిగిస్తుంది. ఏ ఉంగొచ్చ వచనం చోక్వ మంత్రిణో రాక్షసేశ్వర ఉవాచ నైరుతాంస్తత్ర సమీప పరివర్తినః. రావణుడు మంత్రులతో ఇలా పలికి దగ్గరలో సంచరిస్తున్న రాక్షసులతో ఇలా అన్నారు. జ్ఞాయతాం తోర్ణమేతేషాం సర్వేషాం చ వనౌకసాం శోకకాలే సముత్పన్నే హర్షకారణముత్థితం. వానరులందరికీ దుఃఖించాల్సిన సమయం. సంతోష కారణం ఏమిటో తెలియట్లేదు, వెళ్ళి తెలుసుకురండి. తథోక్తాస్తే సుసంభ్రాంత ప్రాకారమధిరుయ్య దదృశు పాడితాం సేనాం సుగ్రీవేణ మహాత్మనాం. తౌ చ ముక్తౌ సుఘోషేణ శరబంధేన రాఘవు సముత్థితౌ మహాభాగౌ నిషేధు సర్వరాక్షసాః. రావణుడి ఆజ్ఞ చేత వాళ్ళు తొందరపడు ప్రాకారం పైకి మహాత్ముడైన సుగ్రీవుడి చేత పాలింపబడిన వానర సేన చాలా భయంకరమైన శరబంధాల నుండి విముక్తులై లేచిన మహాభాగ్యవంతులైన రామలక్ష్మణుడు చూసి అప్పుడు ఆ రాక్షసులందరూ దిగులు పడిపోయారు. సంత్రస్త హృదయాస్తర్వే ప్రాకారాదర్హవిదర్హ్యతే వివర్ణా రాక్షసా ఘోర రాక్షసేంద్రముపస్థిత. భయంకరులైన రాక్షసులందరూ హృదయంలో దిగులు చెంది ప్రాకారాలన్నీ దిగిపోయి ముఖవర్ణాలతో రావణుడి వద్దకొచ్చారు. దీనవదనాలు తదత్ప్రియం దీనముఖా రావణస్య రాక్షసాః కృత్స్నం నివేదయామాసు యథావద్వాక్యకోవిదః. మాటలలో నేర్పులైన రాక్షసులు దీనముఖాలతో అప్రియమైన విషయమంతా ఉన్నట్టు రావణుడికి చెప్పారు. యౌ తానిందజితౌ యుద్ధే భ్రాతరౌ రామలక్ష్మణౌ నిబద్ధౌ శరబంధేన నిష్ప్రకంప భుజౌ కృతం విముక్తౌ శరబంధేన దృశ్యేతే తౌ.
రణాజిరైర్ పాశానివ గజౌ చిత్వా గజేంద్ర సమవిక్రమౌ. ఇంద్రజిత్తు యుద్ధంలో సోదరుడై ఏ రామలక్ష్మణ శరబంధం చేత బంధించి భుజాలు కదల్పజాలని వారిగా చేశాడు. గజేంద్రాల వంటి రామలక్ష్మణ శరబంధాల నుండి విముక్తులై యుద్ధరంగలు పాశాలు ఛేదించుకొని ఏనుగుల్లాగా విజృంభిస్తున్నారు. తచ్చుత్వా వచనం తేషాం రాక్షసేంద్రో మహాబల చింతారోషసమాక్రాంతో వివర్ణవదనో భవేత్. మహాబలవంతుడైన రావణ్ వాడు చెప్పిన మాటలు చింతతో రోషంతో నిండిన వాడు అయ్యాడు. అతని ముఖం చాలా రంగులు మారిపోయి ఘోరైర్దత్తవరైర్బద్ధౌ శరైర్ ఆశీష విశోపమై అమోఘై సూర్యసంకాశై ప్రమధ్యేంద్రజితాయుతౌ. తదస్త్రబద్ధమాసాద్య యది ముక్తో రిపూ మమ సంశయస్తమిదం సర్వం అనుపశ్యామ్యహం బలం. యుద్ధంలో ఇంద్రజిత్తు బాగా పీడించి భయంకరాలు వరాలు పొందినవి పరస్పరంతో సమానమైన సర్పాలతో సమానమై వ్యర్థం కానివి సూర్యుడితో సమానమైన బాణాలతో కట్టేసిన నా శత్రువులైన రామలక్ష్మణుడు ఆ అస్త్రబంధంలో చిక్కుకొని కూడా దాని నుండి విముక్తులయ్యారంటే మన ఈ బలమంతా అనుమాన స్థితిలో పడిందని అనిపిస్తోందిరా అబ్బాయిలు అన్నారు. నిష్ఫలాక్కలు సంవృత్తా శరా పావక తేజస అదత్తం యైస్తు సంగ్రామే రిపూణాం జీవితం మమ. పూర్వం ఏ బాణాలు యుద్ధంలో నా శత్రువుల జీవితాలని అపహరించాయో అగ్నివన్ ఆ బాణాలే ఇప్పుడు వ్యర్థమైపోయాయి కదా. ఏవ ముక్తాదు సంక్రుద్ధో నిష్పసంవరగోయథ అబ్రవీదక్షసాం మధ్యే ధూమ్రాక్షం నామ రాక్షసం. రావణుడు ఇలా పలికి చాలా కోపంతో పాములాగా బుసలుకొడి రాక్షసుల మధ్య ధూమ్రాక్షుడు రాక్షసుడితో ఇలా అన్న. బలేన మహతాయుక్తో రాక్షసైర్భీమ విక్రమ త్వం వధాయాసు నిర్యాహి రామస్య సహి రాక్షసై. భయంకరమైన పరాక్రమం కల నువ్వు పెద్ద సైన్యంతో రాక్షసులతో కలిసి రాముణ్ణి వానరులను చంపటానికి వెంటనే బయలుదేరి వెళ్ళరా అని. ఏవ ముక్తస్తు ధూమ్రాక్షు రాక్షసేంద్రేణ ధీమత పరిక్రమ్య తతశీఘ్రం నిర్జగామ రూపాలయత్. బుద్ధిమంతుడైన రావణుడు ఆజ్ఞ ప్రకారం ధూమ్రాక్షుడు అక్కడి నుండి బయలుదేరి వెంటనే రాజప్రాసాదాన్ని నుండి వెళ్ళిపోయాడు. అభినిష్క్రమ్యత ద్వారం బలాధ్యక్షమువాచ త్వరయస్య బలం శీఘ్రం కిం చిరేణ యుయుత్సత. అతడు ఆ ద్వారాన్ని దాటి వెళ్ళి సేనాధ్యక్షుడితో ఇలా యుద్ధానికై వెళ్ళాలనుకుంటున్నా, వెంటనే యుద్ధం చెయ్యి, ఆలస్యం చెయ్యకు. ధూమ్రాక్షవచనం కృత్వా బలాధ్యక్షో బలానుగః బలముద్యోజయామాస రావణస్యాజ్ఞయా ధృతం. వెనకనే సైన్యంగల సైన్యాధ్యక్ష అతని మాటలు విని రావణుడి ఆజ్ఞ ప్రకారం వెంటనే సైన్యాన్ని అప్రమత్తం చేశారు. తే బద్ధఘంటా బలినో ఘోరరూపా నిశాచరా విభజ్యమానా సంవృత ధూమ్రాక్షం పర్యవారయన్. గంటలు కట్టుకొని ధ్వని చేస్తున్న భయంకరమైన రూపం గల బలవంతులై రాక్షసు సంతోషంతో ధూమ్రాక్షుడి చుట్టూ చేరారు. వివిధాయుధహస్తాశ్చ శూలముద్గరపాణయ గదాభి పట్టిశైర్దండై రాయశైర్ముసలైరవి పరిఘై నిర్దిపాలైశ్చ భింధిపాలైశ్చ భల్లై పాసై పరశ్వధై నిర్యయూ రాక్షసా ఘోర
నద్దంతు జలదాయధ. నల్లని మేఘాలు ఉన్న భయంకరాలైన రక్షలు గర్జిస్తూ అనేక విధాలైన ఆయుధాలు ధరించి, శూలాలు ముద్గరాలు హస్తంలో ధరించి, గదలు పట్టిసం దండలు ఇనుప రోకళ్ళు పరిఘలు బింది పాలాలు బల్లాలు పాశాలు గొడ్డళ్ళు మొదలైన వాటిని చేత్తో పట్టుకుని యుద్ధం భయాలే. రథై కవచి సంత్వంతే ధ్వజైశ్చ సమలంకృతై సువర్ణజాల విహితై ఖరైశ్చ వివిధానవై హయై పరమశీఘ్రైశ్చ గజైశ్చైవ మధోత్కడై నిర్యయుర్నైరుత వ్యాఘ్రో ఇవ దురాసదా. కవచాలు ధరించని మరికొందరు రాక్షసు ధ్వనులతో బంగారు జాలీలతో అలంకరింపబడిన అనేక విధాలే ముఖాలు గల గాడిదలు లాగుతూ రథాలు ఎక్కి వెళ్ళారు. పెద్ద పులులలాగా ఎదిరింపశక్యంగా మరికొందరు రాక్షస శ్రేష్ఠులు వేగం గల గుర్రాలను మదం చేత తీవ్రంగా ఉన్నటువంటి ఏనుగులు ఎక్కి యుద్ధం బయలుదేరి. మృగసింహముఖైర్యుక్తం కరై కనకభూషితై ఆరురోహరథం దివ్యం ధూమ్రాక్ష ఖరనిశ్వర. గాడిద వంటి అరుపు గల ధూమ్రాక్ష లేళ్ల ముఖాలు సింహముఖాలుగా ఉన్నది, బంగారం చేత అలంకరింపబడ్డది అయిన గాడిదలు కట్టిన దివ్య రథాన్ని స నిర్యాతో మహావీర్యో ధూమ్రాక్షో రాక్షసైర్వృత హసన్ వై పశ్చిమద్వారాద్ధనుమాన్యత్ర యూధప. పరాక్రమం కలిగిన రాక్షసులతో నవ్వుతూ హనుమంతుడు ఏ ద్వారం దగ్గర సేనాపతిగా ఉన్నాడు ఆ పశ్చిమ ద్వారం దగ్గరకి వెళ్ళారు. రథ ప్రవరమాస్తాయ కరయుక్తం ఖరస్మన్ భయాంతంతు మహాఘోరం రాక్షసం భీమదర్శనం అంతరిక్షగత క్రూర శకునా ప్రత్యషేధయన్. గాడిదలు కట్టిన క్రూరమై ధ్వనికల దరథ శ్రేష్టానికి వెళుతున్న చాలా క్రూరుడై చూడటానికి భయంకరంగా ఉన్న ఆ రాక్షసుణ్ణి చూసి ఆకాశంలో క్రూరులైన శకునాలు అడ్డగించాయి. రథశీర్షే మహాభీము వృద్ధశ్చ నిపపాత ధ్వజాగ్రే గరితాశ్చైవ నిపేతు గుణపాశనాః. చాలా భయంకరమైన గ్రద్ద రథ శిఖరం పై వారి అదో దుశ్శేఖరం రాబందులు కొన్ని చుట్టు పెట్టుకొని ధ్వజ అగ్రం మీద పట్ట. రుధిరార్ద్రో మహాన్ శ్వేత కబంధ పతితో భువి ఈశ్వరం చోత్సజన్నాథం నాదం ధూమ్రాక్షస సమీపత. వరర్ష రుధిరం దేవ పంచచాల చ మేదిని. రక్తంతో తడిసిన తెల్లని పెద్ద ముండె వికృతమైన ధ్వని చేస్తూ ధూమ్రాక్షుడి దగ్గరగా నేల మీద కురిసి రక్తవర్షం కురిసింది, భూమి కంపించిపో. ఇవన్నీ దుశ్శకునాల కింద. ప్రతిలోమం వవౌ నవౌ వవౌ వాయుర్నిర్ఘాత సమన్విత సమన్ నిస్వనః తీవ్రౌఘవృతాస్తత్ర దిశ్చ చకాశిరే. పిడుగు వంటి ధ్వనితో వాయు ప్రతికూలంగా దిక్కులు చీకటి చేత ఆవరించడం చేత కాంతి తగ్గిపో. నూత్పాదాంస్తథా దృష్ట్వా రాక్షసాం భయావహాన్ ప్రాదుర్భూతాన్ సుఘోరాంశ్చ ధూమ్రాక్షో వ్యధితో భవత్. ముముహు రాక్షసా సర్వే ధూమ్రాక్షస్య పురః నర. ఆ సమయంలో కనబడిన ఘోరాలై రాక్షసులకు భయంకరాలై దుఃఖాలను చూసి ధూమ్రాక్షుడు వ్యధ చెందాడు. అతని ముందు వెడుస్తున్న రాక్షసులంతా మోహంలో పడిపోయారు. తతస్తు భీమో బహుభిర్నశారదై ఋతోభినిష్క్రమ్య
ప్రణోత్సుకో బలి దదస్య తాం రాఘవబాహుపాలితం మహౌఘకల్పం బహువానరీం చము. ఇది శ్రీమద్రామాయణే ఇచ్చార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే ఏకపంచాశత్. చాలా భయంకరుడై బలశాలి అయి ధూమ్రాక్ష చాలామంది రాక్షసులతో కలిసి యుద్ధోత్సాహంతో బయలుదేరి సముద్రంలో రాముడి బాహువులచే రక్షింపబడుత వానర సైన్యాన్ని చూశాడు. 51వ సర్గ అయిపోయి 52 సర్గ 52. హనుమంతుడు ధూమ్రాక్షుణ్ణి చంపడు. ధూమ్రాక్షం ప్రేక్ష నిర్యాంతం రాక్షసం భీమ విక్రమం వినే దుర్వానర సర్వే ప్రహుష్టా యుద్ధకాంక్షణ. భయంకరమైన పరాక్రమం గల ధూమ్రాక్ష బయలుదేరి వస్తుండటం చూసి యుద్ధానికై వేచి ఉన్న వానరులంతా సంతోషించి ధ్వని చేసి తేషాం సుతుములం యుద్ధం సంజజ్ఞే కవి రక్షసాం అన్యోన్యం పాదపైర్ఘోరై నిఘ్నతాం శూలముద్గలై. భయంకరాలై వృక్షాల చేత శూలాల చేత ముద్గరాల చేత పరస్పరం కొట్టుకుంటున్న వానర రాక్షసుల మధ్య చాలా వ్యాకులమైన భయంకర యుద్ధం జరిగి రాక్షసైర్వానరా ఘోర వినిపృతా సమంతద వానరై రాక్షసాశ్చాపి ద్రుమైర్భూమి సమీపదే. భయంకరాలైన వానరు రాక్షసు అంతటా భేదించి వేయ వానరు రాక్షసుల వృక్షాల చేత భూమితో సమానంగా చేశారంటే చదును చేశారు, కింద పడేసుకొని. రాక్షసా పరిసంక్రుద్ధ వానరాన్ నిశితై శరై విన్యధుర్ఘోర సంకాసై టంకపత్రై అజిగ్మహగై. రాక్షసులు కోపించి భయంకరాలైన కాల అగ్ని వంటి గద్ద రెక్కలు కట్టి వంకరు లేకుండా సూటిగా పోయి వాడి అయిన బాణాలచే వానరులను లాగి వెతికొట్టారు. హే గదాభిశ్చ భీమాభి పట్టిశై కోటముద్గరై ఘోరైశ్చ వరిఘైశ్చిత్రై త్రిశూలైశ్చాభిసంసృతై విదీర్యమాణా రక్షోభి వానరాస్తే మహాబల అమర్షజనితోద్ధర్ష శక్రు కర్మాణ్యభీతవత్. గొప్ప బలం గల వానరు తమను రాక్షసులు భయంకరాలైన గదలచే పట్టిశాలచే కూటాలచే ముద్గరాలచే భయంకరాలైన పరిఘలచే చిత్రాలైన త్రిశూలాలచే చీల్చేస్తుంటే కోపం పెరిగి ఉత్సాహంతో ఏమాత్రం భయపడక గొప్ప గొప్ప పనులు చేశారు. శర నిర్భిన్నగత్రాస్తే దూర నిర్భిన్నదేహిన జగ్గురుహుస్తే ద్రుమాంస్తత్ర శిరాశ్చ హరియూధప. శరాల చేత శూలాల చేత శరీరాలన్నీ చీల్చుకుపోతున్నా సరే వానరు సేనానాయకు వృక్షాలు శిలాలు శిలలు అంటే రాళ్ళు ఏ భీమ వేగాగరయో నర్దమానాస్తత మమ మనుస్థూ రాక్షసీన్ వీరాన్ నామాని చ బభాజరి. భయంకరమైన వేగంగా వానరు గర్జిస్తూ అన్ని ప్రదేశాలు వీరులైన రాక్షస తమ పేర్లు చెప్పుకుంటూ మధించేశారు. తద్భూవాద్భుతం ఘోరం యుద్ధం వానర రక్షసాం శిలాభిర్విహితా వివిధాశ్చ బహుశాఖైశ్చ పాదపై. వానరులకు రాక్షసులకు మధ్య అనేక విధాలైన శిలలకు చాలా కొమ్మలు గల వృక్షాల భయంకర యుద్ధం ఆశ్చర్యకరం చేసిందందరు. రాక్షసామధితా కేజ వానరైర్జితకాశిభి ప్రవేమూరుధిరం కే చిన్ముఖైరుధిరభోజనా. శ్వాసలు బిగించిన వానరుడు కొందరు రాక్షసులను మధించేశారు. రక్తం భుజిస్తూ కొందరు
రాక్షసు నోటి నుండి రక్తాన్ని కక్కే. పార్శ్వేషు దారితాకేజు కేచిద్రాసీకృతాద్రుమై శిలాభిష్టోర్ణితా కేచిద్ధంతైర్విదారి. వానరులు కొందరు రాక్షసులు పక్కలలో చీల్చి వాళ్ళ పక్కలు చీల్చారంటే దొక్కలు. కొందరి వృక్షాలతో కొట్టి గొట్టలుగా పడేశారు. కొందరిని శిలలతో ముక్కలు చూర్ణం పొడి పొడి, కొందరిని దంతాలతో అని తినేశారు. ధ్వజైర్వివదితైర్నగ్నై ఖడ్గైశ్చ నిపినిపాతి రథైర్విధ్వంసితై కేచిత్ వ్యవిధాయ రజనీచరా. వానరుడు ధ్వజాలను ఓడబెరికి విరిచేశారు. ఖడ్గాలు నేల మీద పెట్టి రథాలను ధ్వంసం చేశారు. ఇదంతా చూసి కొందరు రాక్షసు వ్యధ చెందారు. గజేంద్రై పర్వతాకారై పర్వతాగ్రైర్వనౌకజం మధితైర్వాజుభిక్కేన సారోహైర్వసుధాతలం. వానరు పర్వత శిఖరాలను ప్రయోగించగా నలిగిపోయిన పర్వతాలవని ఏనుగులతో గుర్రాలతో గుర్రపు రౌతులతో నేలంతా చిందర వందరగావు. వానరై భీమ విక్రాంతై ఆప్లుక్షోత్పుచ్చవేగితై రాక్షసాకరదైస్నై ముఖేషు వినిదారితాః. భయంకర పరాక్రమంగల వానరు వేగంగా అడ్డంగా పైకి ఎగసి వాడి గోళ్లతో రాక్షసుల ముఖాలు చీల్చేసి విషందవదనా భూయో విప్రకేర్ణ శిరోరుహ మూఢా శోణిత గంధేన నిపేతుర్ధరణీతలే. రాక్షసులు బాగా దిగులు చెందిన ముఖాల జుట్టు విరబోసు రక్త గంధం చేత మూఢులై నేల మీద పడి అన్యేతు పరమ క్రుద్ధ రాక్షసా భీమ విక్రమాః తలైరేవాభిధావంతి వజ్రస్పర్శ సమైర్హరీన్. భయంకర పరాక్రమం గల కొందరు రాక్షసు చాలా కోపి వానరుల వజ్రాయుధ స్పర్శ వంటి స్పర్శగా అరచేతుల కొట్టడానికి వెళ్ళారు. వానరై ఆపతంతస్తే వేగితా వేగవత్తరై ముష్టిభిశ్చరణై దంతై పాదపైశ్చావబోధితాః. వేగంగా మీదికి వచ్చే ఆ రాక్షసుల అంతకంటే అధికమైన వేగంగా వానరుడు పిడికెళ్ల చేత పాదాల చేత దంతాల చేత వృక్షాల చేత మద్దించే. సైన్యం తు విద్యుతం దృష్ట్వా ధూమ్రాక్షో రాక్షస వృషభ రోషేణ కథనం చక్రే వానరాణాం యుజుత్సుతాం. రాక్షస శ్రేష్ఠులై ధూమ్రాక్షు సైన్యం పారిపోవటం చూసి కోపి యుద్ధం చేయవచ్చిన వానరులను సంహరించేసి ప్రాసై సంభ్రమధితాకేజత్ వానరాశ్రోణితస్రవాః ముద్గరైరాహతాకేజత్ పాతితా. ధరణీతలే కొందరు వానరు ప్రాసర చేత కొట్టబడ్డ రక్తం ప్రవహిస్తూ ప్రసరిస్తూ చచ్చ. కొందరు ముద్గరాల దెబ్బకు నేలపై పడి పరిఘైర్మధితాకేజద్బిందిపాలైచదారిత పట్టిశైర్మధితాకేజద్ విహ్వలంతో గతాసన. కొందరు పరిఘల చేత మద్దింపబడి కొందరు బింది పాలముల చేత చీల్చివేయబడి కొందరు పట్టిసాల చేత వ్యాకులై మరణి. కేచిద్వినిహితా భూమౌ రుధిరార్ద్రౌ వనౌక కేచిద్విద్రావితాపస్తౌ నష్టాః సంక్రుద్ధైరాక్షసైర్యుధి. కొందరు వానరు యుద్ధం మీద కోపించిన రాక్షసుల చేత చంపబడి వాళ్ళ రక్తం చేత తడిసి శరీరాలతో నేల మీద పడిపోయి విభిన్న హృదయాకేజత్
ఏకపార్శ్వేన శాయిత విదారితాస్తి శూరైశ్చ కేచిదాంధ్రైర్వినిస్మృతాః. కొందరు వానరులు ఖండించబడిన హృదయాలు ఒక పక్కకు ఒలిగి పడి, కొందరు త్రిశూలాల చేత చేల్చబడి వాళ్ళు ప్రేగులు బయటకు వచ్చి తత్సుభీమం మహద్యుద్ధం హరిరాక్షస సంకులం ప్రభభౌ శస్త్రబహుళం శిరాపాద సంకులం. చాలా భయంకరం. వానరులతో రాక్షసులతో పలుకులై ఆ మహాయుద్ధం, ఆ యుద్ధాల చేత, శిలల చేత, వృక్షాల చేత వ్యాకులంగా ప్రకాశ ధనుర్జాతంత్రి మధురం చిక్కతాల సమన్విత మందత్త నితగీతం తద్యుద్ధ గాంధర్వమా బభౌ. ఆ యుద్ధమనే సంగీతం ఆనందంగా కలిపి ధనుస్సుల నారుల ధ్వని అనే తీగల ధ్వనులు దానిలో మధురంగా వినిపించి ఎక్కిళ్ళు తాళాలుగా అలసిపోవటం చేత మందంగా వచ్చే మాటలు గీతాలుగా ఉన్నాయి. ధూమ్రాక్షసు ధనుష్పాణి వానరాణమూర్ధని హసన్ విద్రావయామాస దిశాంచర వృష్టిభి. యుద్ధభూమి మొదట ధూమ్రాక్షుడు ధనుస్సు చేతలో పట్టి నవ్వుతూ బాణవర్షాలు కురిపి ఆ వానరు దిక్కులు బట్టి పారిపోయేట్టు చేసి ధూమ్రాక్షేణార్దితం సైన్యం వ్యధితం ప్రేక్ష మారుతి అభ్యవర్తత సంక్రుద్ధ ప్రగృహ్య విపులాం శిలాం. ధూమ్రాక్షుడు బాధించటం చేత బాధపడ్డ సైన్యాన్ని చూసి హనుమంతుడు కోపంతో పెద్ద శిలను పెకరి వాడి మీదకు వెళ్ళాడు. క్రోధా ద్విగుణతామ్రాక్ష పితుస్తుల్య పరాక్రమ శిరాం తాం పాతయామాస. ధూమ్రాక్షస రథం ప్రతి. తండ్రితో సమానమైన పరాక్రమం గల హనుమ అంటే వాయు కోపం చేత రెట్టింపైన ఎర్రని కళ్ళు కలవాడు ఆ శిలను ధూమ్రాక్షుడే రథం మీద విసిరాడు. ఆపతంతీం శిరాం దృష్ట్వా గదాముద్యమ్య సంభ్రమాత్ రథాదాప్లుత్య వేగేన వసుధాయాం వ్యతిరిత వ్యతిష్టత. ధూమ్రాక్షుడు వచ్చి మీద పడుతున్నటువంటి ఆ శిలను చూసి తొందరగా గదను చేతిలో పట్టి వేగంగా రథం నుండి భూమి మీద నిలబడ్డాడు. సా ప్రమజ్జరథం దస్య నిపపాత శిలాభువి సచక్ర కూభరముఖం సధ్వజం సరాసనం. శిలచక్రాలతో కాడి దూల శిల చక్రాలతో కాడి దూలాలతో అగ్రభాగం ధ్వజంతో ధనుస్సుతో సహా అతడి రథం ముక్కలు ముక్కలైపోయి నేల మీద పడి నభంత్వాతు రథం తస్య హనుమాన్ మారుతాత్మజ రక్షసాం కథనం చక్రే సస్కంధ విటస్వైర్ద్రుమై. వాయుపుత్రుడైన హనుమ అతని రథాన్ని విరగగొట్టి మానులు చెట్లతో కొమ్మలతో కూడి వృక్షాల చేత రాక్షస సంహారం చేశారు. విభిన్న శిరసో భూత్వా రాక్షసా రుధిరోక్షిత ద్రుమై ప్రమథితాశ్చాన్యే నిపేతుర్ధరణీతలే. కొందరు రాక్షసుల తలలు బద్దలైపోవటం చేత రక్తంతో తడిసిపోయి, కొందరు వృక్షాల చేత పొట్టబడ్డవాళ్ళై నేలపై పడ్డ. నిద్రావ్య రాక్షసం సైన్యం హనుమాన్ మారుతాత్మజ గిరే శిఖరమాదాయ ధూమ్రాక్ష అభిదుద్రువే. వాయుపుత్రుడైన హనుమాన్ రాక్షస సైన్య తరిమేష్ పర్వత శిఖరం ఒకటి చేసుకొని ధూమ్రాక్షుడి మీదకి పెరిగి తథాపతంతం ధూమ్రాక్ష గదాముజ్యమ్య వీర్యవాన్ వినద్దమానః సహసా హనుమాన్ తమభిభవత్. పరక్రమవంతుడైన ధూమ్రాక్ష
గదయి గర్జిస్ తన మీదికి వస్త హనుమంతుడి వైపు శీఘ్రంగా వెళ్ళే. తస్య క్రుద్ధస్య రోషేణ గదాం తాం బహుకంటక పాతయామాస ధూమ్రాక్షో మస్తకేధ హనుమ. ధూమ్రాక్ష చాలా ముళ్లతో నిండిన గద కోపించిన హనుమంతుడి శిరస్సు నాగ కోపంతో విసిర. తాడితహాస తతాయ తయా తత్ర గదయా భీమవేగయ. స కపిర్మారుతబలస్తం ప్రహారమచయంతయన్ ధూమ్రాక్షస శిరోమధ్యే గిరిశృంగమ పాతయత్. భయంకర వేగంగల ఆ గద కొట్టబడ్డ వాయుబలంగల బలం ఆ హనుమంతుడు దెబ్బను లక్ష్య పెట్టగా ఆ పర్వత శిఖర ధూమ్రాక్షుడి నెత్తి మీద విసిర. స విస్మారిత సర్వాంగో గిరిశృంగేన తాడిన కపాత సహసా భూము వికీర్ణ ఇవ పర్వత. పర్వత శిఖరం చేత కొట్టబడ్డ ధూమ్రాక్షుడు అవయవాలన్నిటినీ చాచుకొని దూరంగా విసిరివేయబడి పర్వతంలాగా వెంటనే నేల మీద పడిపోయి. ధూమ్రాక్షం నిగతం దృష్ట్వా హతశేషానిశాచర తస్తాహ ప్రవివిసుర్లంకాం వధ్యమానా ప్లవంగమై. ధూమ్రాక్షుడు మరణించడం చూసి సావగా మిగిలిన రాక్షసుడు భయపడి ఒక పక్క వానరు చంపుతుండగా పారిపోయి లంకలో ప్రవేశించాడు. సతువ పవనసుతో నిగత్య శత్రూన్ క్షద శవహాహ సరితశ్చ సంవికీర్య. రిపువధజనిత శ్రమో మహాత్మా ముదం ఆగమ కవిభిః సుపూజ్యమానః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 52 సర్గః. మహాత్ముడైన హనుమ శత్రువులను సంహరించి, శత్రువు అంటే ధూమ్రాక్ష, రక్తం ప్రవహిస్తున్న నదుల ప్రవహింపచేసి వానరుల చేత పూజింపబడు శత్రువులను చంపడం చేసి కొంచెం శ్రమపడి అయినా ఆనందపడ్డాడు. 52వ సర్గ సమాప్తి. 53 రావణుడు వజ్రధనుష్ఠుడనే రాక్షసుడు యుద్ధానికి పంపడం ఘోర యుద్ధం. ధూమ్రాక్షం నిగతం దృష్ట్వా రావణో రాక్షసేశ్వర క్రోధేన మహతా విష్టౌ నిశ్వసన్నురగో యథ దీర్ఘముష్ణం నిశ్వసన్ వినిశ్వస్య క్రోధేన కలుషీకృత. అబ్రవీద్ రాక్షసం క్రూరం వజ్రధనుష్టం మహాబల్. రాక్షసరాజైన రావణాసుడు ధూమ్రాక్షుడు చంపబడ్డట్టు విని చాలా కోపం గల సర్పంలాగా బుసలుగొడు దీర్ఘంగా వేడి గాలునిట్టు క్రోధం చేత కలుషం చేయబడి క్రూరుడు మహాబలశాలి వజ్రధనుష్ఠుడు అనేటువంటి రాక్షసుని పిలిచి ఇలా గచ్చత్వం వీర నిర్యాహి రాక్షసై పరివారిద జహి దశరథిం రామం సుగ్రీవం వానరై సహావరై. వీరుడా వెళ్ళరా, రాక్షసులతో కలిసి బయలుదే దశరథ కుమారుడైన రాముడు సుగ్రీవుడు వానరులందరినీ మట్టు పెట్టేయ. తదేత్యుక్తాద్భుతతరం మాయావీ రాక్షసేశ్వర నిర్జగామ బలైస్తార్థం బహుభిః పరివారితః నాగైరస్వైః ఖరైరుష్ట్రైః సంయుక్తః సుసమాహితః పతాకాధ్వజినిత్యైశ్చ రథైశ్చ సమలంకృతః. మాయాధియై నిధియై ఆ రాక్షస నాయక్ అనేక రాక్షస వీరుడు వెంట రాగ సైన్యాలతో, ఏనుగులతో, అశ్వాలతో, గాడిద ఒంటెలతో, పతాక ధ్వజాలతో, చిత్రాలై రథాలతో చక్కగా అలంకరించుగా చాలా తాపీగా జాగ్రత్తగా అతి వేగంగా బయలుదేరి. తతో విచిత్రకేయూరముకుటేన విభూషితః తలుత్తరం చ సమావృత్య సధనుర్
నిర్యయాయుతం. తర్వాత విచిత్రాలై బాహు కిరీటం అలంకరించుకొని కవచం ధరి ధనుసు చేత పట్టుకొని బయలు పతాకాలంకృతం దీప్తం తప్త కాంచన భూషితం రథం ప్రదక్షిణం కృత్వా సమారోహత్యమూపది సేనానాయకుడై వజ్రధనుష్ పతాకలు అలంకరించే పరిశుద్ధమైన బంగారంచే అలంకరింపబడి ప్రకాశిస్తున్న రథాన్ని ప్రదక్షిణం చేసి యస్తిభిస్తోమరైశ్చిత్రై లక్షై చ ముసలైరవి భిందిపాలై చ చాపై చ శక్తిభిః పట్టిసైరవి ఖడ్గైశ్చ కై గదాభిశ్చ నిశితై చ పరస్వధై పదాచ సదా యశ్చ నిర్యాంతి వివిధాః శస్త్రపాణయః. చాలామంది కాని బంటులు కూడా కర్రలు చిత్రాలైన తోమరాలు ఒక నున్నగా ఉన్న రోకలు బిందిపాల ధనుస్ శక్తులు పట్టిసాలు ఖడ్గాలు చక్రాలు గద వాటి అయిన గండ్ర గొడ్డ ఇతర ఆయుధాలు ధరించి వచ్చేసి విచిత్ర వాసస సర్వే దీప్తా రాక్షస పుంగవ గజామదోత్కళ శూర చలంతైవ పర్వత విచిత్రాలై వస్త్రాలు ధరి ప్రకాశిస్తున్న రాక్షస వీరు అత్యధికమైన మదం కలవై కదులుతున్న పర్వతాల అన్నట్ శౌర్యంగల ఏనుగులు కూడా బయలుదే ఏ యుద్ధ కుశలారూఢాస్తోమరాంకుశ పాణిభి అన్యే లక్షణ సంయుక్తా శూరారూఢ మహాబల తోమర అంకుశాలు ధరించిన యోధులు ఎత్తిన ఆ గజాలు యుద్ధంలో మంచి నేర్పులు సూర్యులైన రాక్షసులు ఎక్కిన ఉత్తమ లక్షణయుక్తాలే మరికొన్ని గజాలు చాలా గొప్ప బలం కూడా కదా. తద్రాక్షస బలం సర్వం విప్రస్థితమనోమశోభద ప్రవృత్కాలే యథా మేఘ నర్దమానా సవిద్యుత నిస్పృతా దక్షిణద్వారాంగదో యత్ర యువ. ప్రయాణమై వెడుతున్న రాక్షస సైన్యం వర్షాకాలం మత్స్యుగర్జివలో గర్జిస్తున్న మెరుపులతో కూడి మేఘాల ప్రకాశించి ఆ రాక్షసు వానరసేనా నాయకుడి అంగదుడు దక్షిణ ద్వారం నుండి బయటికి వచ్చి తేషాం నిష్క్రమమాణాన్ అశుభం సమజాయత ఆకాశాద్విఘనాత్ తీవ్రాత్ ఉల్ముఖ యస సంస్తద రమంతః పావకజ్వాలా శివా ఘోరా వనాసిరి. రాక్షసులు బయలుదేరేయడం దుశ్శకునాలుగా మేఘాలు లేకుండా తీవ్రమై ఆకాశం నుండి పురుగులు రాలిపోయి భయంకరైన నక్కలు అగ్నిజ్వాలలు కక్కుతూ అరుస్తూ వ్యాహరంత మృగాఘోర రక్షసాం నిధనం తదా సమాపతంతో యోధాస్తు ప్రాస్కలం తత్ర దారుణం. అప్పుడు భయంకరాలైన మృగాలు రాక్షసుల వినాశాన్ని సూచిస్తూ అరిచాయి. వెంటనే వస్తున్న యోధులు అక్కడ తొట్టుపాటు పడ్డారు. ఏతానౌత్సాదికాన్ దృష్ట్వా వజ్రదంష్టో మహాబల ధైర్యమాలంబ్య తేజస్వి నిర్జగామరణోత్సుక. గొప్ప బలం తేజస్సు గల వజ్రదంష్టుడు ఆ అపశకునాలు చూసిన ధైర్యం యుద్ధం చెయ్యటానికి బయలు. తాంస్తు నిష్క్రమతో దృష్ట్వా వానరాజితకాజన ప్రణేదు సుమహానాదాన్ పూరయంశ్చ దిశోద. శ్రమను జయించిన వానరు బయలుదేరి వస్తూ రాక్షసులను చూసి చాలా పెద్ద ధ్వనులు చేస్తూ ఆ ధ్వనులచే 10 దిక్కులు నిండేట్టు చేశారు. తత ప్రవృత్తం తుములం హరీనాం రాక్షసై సహ ఘోరాణం భీమరూపాణం
అన్యోన్యవదకాంక్షిణాం. ఏ తర్వాత క్రూరుడు భయంకరైన రూపాలు గలవ పరస్పరం చంపాలనుకుంటున్నవ అయిన వానర రాక్షసుల మధ్య తుముల యుద్ధం, భీకర యుద్ధం. నిష్పదంతో మహోత్సాహో భిన్న దేహ శిరోధరా రుధిరోక్షిత సర్వాంగ వ్యపదంధర శీతలి. మహోత్సాహంతో యుద్ధానికి వచ్చిన వాళ్ళు రాక్షసులు కూడా విరిగిపోయిన దేహాలు, కంఠాలు, సమస్త దేహాలు రక్తం చేత తడిబడి నేలపై రాలిపోయారు. ఏ చిదన్యోన్యమాసాద్య శూరాః పరిఘపాణయ శిక్షి వివిధాన్ శస్త్రాన్ సమరేష్వనివర్తిత. యుద్ధంలో వెనకకు మరలని కొందరు సూరు చేతులతో పరిఘలుదని ఒకళ్ళనొకళ్ళు సమీపించి అనేక విధ ఆయుధాలు ద్రుమాణాం చ శిలానాం చ శస్త్రాణాం చాపి నిస్పన శ్రూయతే సుమహాంస్తత్ర ఘోరో హృదయ భేదన. అక్కడ వృక్షాలు, శిలాలు, ఆయుధాలు ప్రయోగించడం చేసి భయంకరమైన గుండెల అదరగొట్టే గొప్ప ధ్వని వస్తోంది. రథనేమి స్వనస్తత్ర ధనుషశ్చాదిరో చాపి రో ఘోరవత్ శృంగభేరీ మృదంగాన బభూవ తుములః స్వనః. అక్కడ భయంకర ధరల చక్రాల ధ్వని, ధనుస్వర ధ్వని, శంఖభేరీ మృదంగాల వ్యాకుల ధ్వని విపరీతంగా అయిపోయి. కేచిదస్త్రాణి సంత్యజ్య బాహుయుద్ధం అకుర్వద తలైశ్చ చరణైశ్చాపి ముష్టిభిశ్చ ద్రుమైరపి జానుభిశ్చ హతాః కేచిత్ భగ్నదేహాశ్చ రాక్షసాః శిలాభిశ్చోర్ణితాః కేచిత్ వానరైర్యుద్ధ దుర్మదైః. కొందరు రాక్షసు అస్త్రాలను వది యుద్ధాలు మరించి ఉన్న వానరులు రాక్షసుల శరీరాలు, అరచేతలు, పాదాలు, పిడికళ్ళకు వృక్షాల చేత కొట్టి వెరగొట్టి కొందరి శిలల చేత, రాళ్ళ చేత పొడి చేసేస్తారు. మధ్యదంష్టో భృజంపాణి రడే విత్రాసయన్ హరి చచార లోక సంహారే పాశహస్త ఇవ అంతకః. మధ్యదంష్టుడు బాణాల చేత వానరుల భయం కలిగిస్తూ ప్రళయ కాలంలో యముడు పాశాన్ని హస్తంలో ధరించి సంచరిస్తున్న యుద్ధ భూమిలో తిరిగాడు. బలవంతోస్త్రవిదుషో నానా ప్రహరణాలని జఘ్నుర్వానర సైన్యాన్ రాక్షసాక్రోధమూర్ఛిత్. బలవంతులు, అస్త్రశాస్త్రాలు తెలిసినవారు, అనేక విధ ఆయుధాలు గలవారు అయిన రాక్షసు అధికమైన కోపం యుద్ధంలో వానర సైన్యాన్ని చంపారు. జఘ్నే తాన్ రాక్షసాన్ సర్వాన్ దృష్టో వాలిసుతోరణి క్రోధేన ద్విగుణావిష్టః సంవర్తక ఇవ అనలః. ధైర్యవంతుడైన అంగద 2 రెట్ల కోపం ప్రళయ కాలాగ్నిలో రాక్షసులందరినీ సఫా చేసి తాన్ రాక్షసగణాన్ సర్వాన్ వృక్షముద్యమ్య వీర్యవ. అంగద క్రోధతాం రాక్ష సింహక్రుద్ధ మృగాని చకార కథనం ఘోరం చక్రతుల్య పరాక్రమవంతుడై అంగదు క్రోధం చేత ఎర్రనైన కళ్ళు గలవాడి సింహం నీచ మృగాలను చంపిన రాక్షస గణాలన్నిటినీ చంపేశ. దేవేంద్రుడి వంటి పరాక్రమం గల భయంకరగా శత్రు వినాశనం చే అంగదాభిహతాస్తత్ రాక్షసా భీమ విక్రమ విభిన్న శిరసః పేసేతు నిర్కృతా ఇవ పాదపా. అంగదుడి చేత కొట్టబడి భయంకర పరాక్రమవంతులైన రాక్షసు శిరస్సులు బద్దై దరికిన చెట్టలాగా రథై చిత్రైర్ధ్వజై
ధ్వజైరస్పై శరీరైర్హరిరక్షస రుధిరౌఘేన సంఛన్న భూమిర్భయకరా తద రథాలచేత్ చిత్రాలైన ధ్వనులచేత్ గుర్రాలచేత్ వానర రాక్షసుల శరీరాలచేత్ రక్త ప్రవాహాలచేత్ కప్పబడినదై భూమి భయంకరంగా హరికేయూరవస్త్రైశ్చ ఛత్రైశ్చ సబలంకుద కదా ఏం రాయలేదు పేలో నీ పేరు రాసుకో. ఎక్కడికి తీసుకెళ్ళండి దీన్ని? స్టేట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ తీసుకెళ్ళి ఇక్కడ మీకు కల్పిస్తారా నీ వాళ్ళు పైసా నాకు తెలియదు. ఏమి ఇవ్వాలి? అక్కడికి వెళ్ళి ఏమన్నారు? ఇక్కడ సంతకం పెట్టి నీ వెనకాల సంతకం కూడా పెట్టాలి. ఇక్కడ పేరు రాసుకో, ఇక్కడ సంతకం పెట్టి నీ అడ్జస్ట్ చేసేసా దాంతో వాళ్ళకి ఇబ్బంది ఉండదు. దాంట్లో నీ అకౌంట్లో పడుకోవద్దు, నీకు ఇచ్చేస్తారు, క్యాష్ ఇస్తారు. క్యాష్ ఇస్తాడు లేదు నీకు ఇక్కడ ఏమైనా కలెక్షన్ చేసుకోవాలంటే దీన్ని పెట్టుకో. కలెక్షన్ నేను అకౌంట్ ట్రాన్స్ఫర్ అది ఎలా చేయాలో నాకు తెలియదు. నేను అడుగు లేదు ఇక్కడ నీకు అకౌంట్ ఎక్కడి వీళ్ళేనా వాడు చెప్తే చెప్తారు, వాడే కలెక్ట్ చేసి ఇలాగా పడేస్తాను. అడుగు ఇంకేమైనా కావాలంటే నీకు డిపాజిట్ ఫారం దానిలో జత చేస్తే నీ దానిలో పడిపోతాను అనుకుంటా. వాడు ఏదో తీసుకుంటారు నామినల్ అమౌంట్. ఎవరిని తెలిస్తే కనుకో అక్కడ కనుక్కోలేదు. రథై చిత్రైర్గజైరస్వై శరీరై హరిరక్షసాం రుధిరౌఘేన సంచన్న భూమిర్భయకరాద. అప్పుడు రథాలజెత్ చిత్రాలైన ధ్వజాలజెత్ గుర్రాలజెత్ వానర రాక్షస శరీరాలజెత్ రక్త ప్రవాహంచేత్ కప్పబడిందై భూమి భయంకరంగా ఉన్నది. హారకేయూరవస్త్రైశ్చ ఛత్రైశ్చ సబలంకుత భూమిర్భాతి రణే తత్ర శారదీవ యథా నిశా. యుద్ధంలో హారాలచేత్ బాహువులచేత్ వస్త్రాలచేత్ ఛత్రాలు గొడుగులచేత్ అలంకరింపబడ్డ భూమి శరత్కాల రాత్రిలాగా ప్రకాశం. అంగదశ్చ వేగేన తద్రాక్షస బలం మగత్ ప్రాకం పదం తదా తత్ర పవనేనాంబుదో యథ. ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 53 సర్గః. అప్పుడు ఆ యుద్ధంలో గొప్పదైన రాక్షస సైన్యమన్ అంగదుడి వేగంచ గాలి మేఘాలు కంపించిపోతోంది. 53వ సర్గ సమాప్తం. రేపు 54వ సర్గ.